ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఇక డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోమని చెప్పి ఇవ్వడం తీసుకురావడం జరిగింది. దాదాపు 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుంది అన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 ఇళ్ల పైన మనం చేస్తూ ఉన్నాము. దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే అది అవదు. కోఆర్డినేషన్ ఉండాలి. 3 బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేపించవచ్చు, ఎక్కువ మంది చేపించవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్లకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ 9 గంటలు, అట్లానే గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము. దాదాపు ఇప్పటికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం. 220 kV సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 33/11 kV సబ్స్టేషన్స్ దాదాపు 6 ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా మూడు సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా లోకల్గా ఉండే, స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉండే. తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా సీఎండీ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెళ్ళి నేనే పర్సనల్గా మనిషిని పంపించి చూసుకుంది అని ఏ విధంగా మనం ఆ ప్రాంతంలో సబ్స్టేషన్ కావాలా, లేకపోతే లైన్స్ ఏమైనా మార్చాలా, ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత ఈరోజు ఈ సబ్స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్స్టేషన్ ఈ రోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నది సీఎండీ గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే చాలా పాడైపోయిన పోల్స్ ని రిపేర్ చేస్తున్నారు, రిప్లేస్ చేస్తున్నారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గానికి అర్బన్